నమస్తే. దేశవ్యాప్తంగా ఓవైపు లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీ నేతలు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉంది. ఇక తిహార్ జైలుకు పోతుంది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరోవైపు ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. మాట్లాడదాం అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ గారు. ఇందిరా గారు ఎట్లా చూసుకోవచ్చు? కవిత తిహార్ జైలుకు పోయినట్టు మనకు ఖరారైనట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రణీత్ రావు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒకరొకరు బయట పడతా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక నియంతృత్వ పాలన ఎంత దరిద్రంగా నడిచిందన్నదానికి ఎగ్జాంపుల్గా ఫోన్ ట్యాపింగ్ ఒక్కటి సరిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మనిషి తన యొక్క స్వేచ్ఛని హరించే విధంగా, ఒక మనిషి తన ఇంట్లో తన ప్రైవసీ లేనటువంటి పరిస్థితి, అంటే ఎంత దరిద్రమైనటువంటి పాలన. అసలు నిజంగానే మనము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకునేటువంటి దాంట్లో మనం ఉన్నామా అన్నటువంటి భయం కలుగుతుంది. అసలు అభద్రత భావంలో బతికేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఈసారి గనక మార్పు రాకుండా అధికారము మారకపోయిండినట్లయితే అసలు కామన్ మ్యాన్ కూడా ఈ రాష్ట్రంలో బతకడానికి ఇష్టపడేవాడు కాదనుకుంటా. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ నిలబడ్డాడు కాబట్టి, ఆయన పడ్డటువంటి బాధలన్నింటినీ కూడా తను ఫేస్ చేస్తున్నాడు కాబట్టి, ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఆయనని ఏ విధంగా వాళ్ళు రాసి రంపాన పెట్టారు, ఏ విధంగా తను ఇబ్బంది పెట్టారు, ఒక ఫోన్ అంటే తన యొక్క ప్రైవసీని పూర్తిగా నిర్బంధంలోకి నెట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రణీత్ రావు ద్వారా ఒక్కొక్క విషయము సీరియల్ ఎపిసోడ్ లాగా ఇలాంటి విషయాలను మనం సినిమాలోనే చూసాం, కానీ నిజ జీవితంలో జరిగాయని చెప్పుకోవడానికి ఇవన్నీ వాళ్ళ నిదర్శనంగా కనబడుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక 300 రేడియస్లో ఒక ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డెవలప్ అయినటువంటి టెక్నాలజీని ఒక స్వార్థం కోసం ఉపయోగించేటువంటి పరిస్థితి. అంటే టీఆర్ఎస్ పెద్దల యొక్క అనుమతితోనే పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవం. వాళ్ళు చెప్పకపోతే వీళ్ళు చెయ్యరు కదా, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ పూర్తి బాధ్యతను ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాధ్యత తీసుకోవాలా. తప్పకుండా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో ఉన్నటువంటి భావస్వేచ్ఛ ప్రకటనను హరించి చేసినందుకు వాళ్ళని శిక్ష విధించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని సుమోటగా ఇవాళ హైకోర్టు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు సుమోటగా అంటున్నానంటే ఇవాళ ఇన్ని రకాలుగా మనకు బయటకు వస్తుంది. ఇవాళ తన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాడు రేవంత్ అన్న విషయానికి ఇలాగే ఒక పొలిటీషియన్లు అయి ఉండొచ్చు, వాళ్ళకి లావాదేవీలు రావాల్సినటువంటి డబ్బుల వ్యవహారంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అయి ఉండొచ్చు, రియల్టర్లు అయి ఉండొచ్చు, వాళ్ళకి శత్రువు అని అనుకున్నటువంటి వాళ్ళ అందరివి కూడా వాళ్ళ అనుచరుల విషయాలను కూడా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్. అంతెందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మనం అవసరం లేదు. హరీష్ రావు కూడా అసలు ఆయన ఏం జరుగుతుందన్నది ఈటల రాజేందర్ గారి ఎపిసోడ్ మనం వీటన్నిటి కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్తే ఈ సందర్భం, ఆమ్ ఆద్మీ పార్టీలో నేను ఉన్నప్పుడు నేను ఈటల రాజేందర్తో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారేమని ఒక చర్చ వచ్చినటువంటి సందర్భంలో బీజేపీలో ఆయనకి సరైనటువంటి స్థానము ఇస్తలేరన్నటువంటి సందర్భంలో ఒక చర్చ జరిగినటువంటి దాంట్లో కేసీఆర్ గారు ఇమీడియట్గా తెల్లారిపోయి కేజ్రీవాల్ గారు కలిశారు. అంటే ఇక్కడ ఏదో జరగబోతుందని ఆయనకి ఒక అలజడింది ఇన్నుంటారేమో మరి ఫోన్ ట్యాపింగ్లో, కాబట్టి తెల్లారిపోయి కేజ్రీవాల్ని కలిసారేమో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నిన్నటి నుంచి అవి చూస్తే ఇందిరా శోభన్ గారి ఫోన్ కూడా గతంలో ట్యాప్ అయి ఉండొచ్చు అనేది ఇప్పుడు అనుమానం కాస్త నిజం అనిపిస్తుంది. 100% ట్యాప్ అయిందని చెప్తున్నా నేను. ఎందుకు అనంటే ఇప్పుడు ఆ పార్టీలో కీలకంగా నేను పని చేసినప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ నిఘా ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎటు వెళ్తుంది, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా ఎవరు ఎటు వెళ్తున్నారన్న విషయాలు కూడా పూర్తిగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పూర్తి అవగాహనతోనే ఇది చేశారన్నది అర్థమవుతుంది. సో ఈ రాష్ట్రంలో ఇవాళ రేపు కూడా అంటే ఇట్లాగే కొనసాగి ఉండినట్లయితే ఈ రాష్ట్రంలో ఎవ్వరు మిగిలిండే వాళ్ళు కాదు. ప్రతిపక్షము కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ ఇవాళ ఎవరు కూడా ఇప్పుడు జనరల్గా ఫోన్ ట్యాప్ చేసినారు అని అంటే అది ఒక పద్ధతిగా నడుస్తున్నది. ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో విషయాలు కూడా ట్యాప్ చేశారంటే అసలు మనం ఎక్కడున్నాము? అంటే మనం ఈ సమాజంలోనే ఉన్నామా, అడవిలో ఉన్నామా? అంటే ఎవరేం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు బీజేపీ కనుక నువ్వేం తినాలో నేనే చెప్తా, నువ్వు ఏడుండాలో నేనే చెప్తా అన్నట్టుగా ఏం మాట్లాడుకోవాలో కూడా వాళ్ళ కళ్ళగుడ్ల కుటుంబం చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే నేను ఏమైనా డిస్కషన్ చేసుకోవాలి పార్టీకి సంబంధించినటువంటి ఇంటి వ్యవహారం అని అనుకుంటే నేను అడవిలో పోయి మాట్లాడాలా? ఇవాళ ఆ మెసేజ్ ఇచ్చినారు మీరు. కాబట్టి ఒక రాజకీయంగా ఇవాళ దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీని మీరు అనుకుంటే ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా ఎవరు వెళ్ళినా కూడా ఆ ప్రకృతిలో కలిసిపోవలసిందే. సమాధానం ఇవాళ అన్ని ప్రకృతి శక్తులన్నీ కూడా
కేసీఆర్కి వ్యతిరేకంగా ఇవాళ పవనాలు మొదలైనవి. నువ్వు చేసినటువంటి అరాచకాలకే ఇవాళ నీ ఒక తెరువు, నీ బిడ్డో తెరువు, నీ అల్లుడో తెరువు, నీ కొడుకో తెరువు, ఇంకో కొడుకు ఇంకో తెరువు, ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి శిక్షలను అనుభవిస్తున్నారు. కాబట్టి అధికారం చేతిలో ఉన్నది కానీ దుర్వినియోగానికి పాల్పడితే అధికారులు రాజకీయ నాయకులు చెప్పారు కదా అని ఇష్టం ఉన్నట్టుగా మీరు చేసినట్లయితే ఇవాళ శిక్షకు అర్హులు మీరు అవుతారు. ఇవాళ మీరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా లేకుండా ఆ టెక్నికల్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని మీరు తీసుకొచ్చినారనంటే ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సిగ్గుచేటు. అంటే మరి కేంద్రము రాష్ట్రము రెండు కలిసే చేశాయమని కూడా చెప్పాల్సినటువంటి అనుమానం ఏర్పడుతుంది. కాబట్టి దీనిని సీరియస్గా సుమోటోగా ఈ కేసును తీసుకొని ఇమీడియట్గా కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఉండబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్లో అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా సినిమా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు? ఇప్పటికే వరుస అరెస్టులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ అన్న ప్రాక్టికల్గా ఉండేటువంటి మనిషి, ఒక మాట చెప్పి ఇంకొక వైపు వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఆయన సీరియస్గా ఒక నిర్ణయం తీసుకున్నారంటే తప్పకుండా దానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇవాళ మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాటన్నింటికి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి దాన్ని కార్యాచరణ రూపంలో చేసి చూపిస్తున్నాం. తప్పకుండా వీటన్నింటికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి, తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా కలుగులో దాగున్నా కూడా బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ రేవంత్ అన్న నాయకత్వం పనిచేస్తుంది. డెఫినెట్గా అధికార యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం డెఫినెట్గా ఎవరు నీళ్ళకు నీళ్లు పాలకు పాలు తేల్చే పరిస్థితి ఉంది. తప్పకుండా వీరందరికీ కూడా ఇవాళ బిడ్డ పోయినట్టున్నది. రేపు తండ్రో అన్న వరుస ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు కూడా క్యూ కడతారు. చేసిన పాపాలు ఊరికే పోవు, తప్పకుండా కర్మఫలం అనుభవించాల్సిందే. మీరు ఏ అధికారం కోసం, ఏ డబ్బు కోసం, ఏ దానికోసం మీరు ఇంత అరాచకం చేశారో వాటన్నింటికీ కూడా మూల్యం చెల్లే రోజు ఆసన్నమైందని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా మనీ ల్యాండరింగ్ కాదు, ఇది రాజకీయ ల్యాండరింగ్. కడిగిన ముత్యం లెక్క నేను బయటకు వస్తా అంటున్నారు కవిత. వస్తారా లేక తిహార్ జైలుకి పోతారా? అంటే భారతీయ జనతా పార్టీ తన ల్యాండరింగ్ ఎక్కడైతే పొలిటికల్ లాబీ కోసము, పొలిటికల్ కంపల్షన్ కోసం ఇప్పుడు అరెస్ట్ చేశారు. తప్పు జరగనట్లయితే కడిగిన ముత్యంలాగా నువ్వు బయటకు వచ్చేదానివైతే మరి ఇన్ని రోజులు ఎందుకు ఈడీని దాచుకొని తిరిగినావు? నా ఇంటికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేయాలని అడిగినావు, ఉన్నటువంటి లూప్లను వాడుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళావు. ఇదంతా అవసరం లేదు కదా. నువ్వు కడిగిన ముత్యానివి, ఆని ముత్యానివి అయితే నువ్వెందుకు విచారణను ఎదుర్కోలేకపోయినావు? నీ ఇంటి దాకా చెప్పాచడకుండా నీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆడబిడ్డపై సారదంద చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చింది? ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా కూర్చొని. ఇప్పుడన్నా జైల్లో కూర్చొని ఆత్మస్థైర్యంతో మాట్లాడాలనుకున్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకోండి. తప్పు ఏం చేయలేదు, నేను చాలా సచ్చిలరాల్ని, బీజేపీ నన్ను చేస్తుంది కాబట్టి బీజేపీకి కూడా ఈ సందర్భంలో ఒకటి చెప్పదలుచుకున్నా. నీతిగా నిజాయితీగా ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థను చేసుకొని ఇచ్చినట్లయితే ఇవాళ ఈ అపవాదం ఎదుర్కొనే పరిస్థితి ఉండేది బీజేపీకి కాదు. కానీ మీరు మంచివాడిని చెడ్డవాడిని అన్నింటినీ ఒకే గాడిలో కట్టి మీ రాజకీయ అధికారం కోసము ఇవాళ పవర్ లేని దగ్గర, ఎలాంటి దగ్గర నేను నా అని లేని దగ్గర కూడా నువ్వు అధికారం లాగేసుకోవడం ద్వారా, ఉన్న లూప్లను వాడుకోవడం ద్వారా ఇలాంటి వ్యక్తులకి ఇవాళ మాట్లాడుకునే అవకాశం మీరు ఇస్తున్నారు. కాబట్టి నిజంగానే కవిత గారు కడిగిన ఆనిముత్యమే అయితే వాళ్ళ వ్యవహార శైలి ఈ రకంగా ఉండదు. ఆమె మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది, లేని వాటిని ఉన్నట్టుగా ప్రదర్శిస్తుంది. కాబట్టి నా సోదరి మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా తిరిగి రివర్స్ అవుతుంది. ఎందుకు ఈ మధ్య చూసినాం కదా సోషల్ మీడియాలో ఆమె చెప్పినటువంటి మాటలో, మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే నేను ఫ్రీ లిక్కర్ చేస్తా అని చెప్పింది. మరి అదే లిక్కర్ దందలో పైసలు ఎట్లా ఇన్వెస్ట్ చేసినావు? హెల్మెట్ పెట్టాలి అని, హెల్మెట్ పెట్టుకోవడం కోసం అంటే రాఖీ పౌర్ణమి రోజు హెల్మెట్ కూడా అన్నదమ్ములకి గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పినావు. మరి అదే రోజు ఇంకో మాట కూడా చెప్పినావు, మనం తాగి డ్రైవ్ చేసినట్లయితే ప్రమాదం పొంచి వస్తుంది, ఎదుటివాడికి ఎక్కువ నష్టం జరుగుతుందని చెప్పినావు. మరి తాగమని నా అన్నదమ్ములను నువ్వు ప్రోత్సహిస్తున్నట్లే కదా లిక్కర్ దందల పైసలు పెట్టింది అంటే ఒక రకంగా ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అర్థం. కాబట్టి చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి ఇంకేదో మాట అంటారు కదా, గట్ల ఉన్నది కవితక్క ముచ్చట. అక్క మాటలు బంద్ చేయండి, ప్రాక్టికల్గా మీరు ఏం చెప్తారో అది చేసి చూపించండి. మీరేందో ఈ తెలంగాణ రాష్ట్ర సమాజానికే కాకుండా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కల్వంగుట్ల కవిత ఏందో అన్నది నీకు నువ్వే డిఫైన్ చేసుకున్నావు. ఇది సిగ్గుచేటు. ఇంద్రాశోభన్ గారు ఎట్లా చూడొచ్చు? గతంలో ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో ఎవరో ఒకరు కల్వకుట్ల కుటుంబం నుంచి పార్టిసిపేట్ చేసేది. గతంలో నిజామాబాద్ నుంచి కవితను చూసినాం, అంతకుముందు కేసీఆర్ గారిని చూసినాం. కానీ ఈ ఎన్నికల్లో భిన్నంగా ఉంది. కల్వకుట్ల కుటుంబం మొత్తం కూడా ఈ ఎన్నికలకు దూరంగా కనిపిస్తున్నది. ఒక్కరు కూడా పోటీ చేయలేదు. ఎందుకంటే 17 స్థానాలు ప్రకటించింది. కాంగ్రెస్కి భయపడిందా, బీజేపీకి భయపడిందా, లేకపోతే పరిస్థితులు బాగోలేవు?
ఓడిపోతామన్న భయం వాళ్ళలో మొదలయ్యింది. అస్తిత్వానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నెక్స్ట్ టీఆర్ఎస్గా కన్వర్ట్ కాబోతుంది, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం అన్నది చర్చ నడుస్తుంది. అంటే మీరు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ పార్టీ యొక్క దాని యొక్క ఏదైతే ఆ ఫ్లేవర్ తెలంగాణ ఫ్లేవర్ని మీరు చంపేస్తున్నారో ఆ రోజు మీ పార్టీ ఖతమయ్యింది. దానిలో భాగంగా ఇవాళ అధికారం కోల్పోయినారు. దానిలోని భాగంగా మీరు చేసిన అరాచకాల ద్వారా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాం కదా, అందరి చిట్టా మా దగ్గర ఉంది, ఎక్కడ ఏ డబ్బులు ఎక్కడ ఏ పంపిణీ జరగదు, ఏ వచ్చినా మా దగ్గరికే వస్తాయి, మేమే గెలుస్తామని అనుకున్నారు. కానీ పాపం మర్చిపోయినట్టుంది, ఓటేసేది ప్రజలు. ఆ ప్రజలని ట్యాప్ చేయలేకపోయినామన్నది అర్థం కాలేకపోయినట్టుంది కేసీఆర్. అందుకనే ఇన్ని రోజులు వాళ్ళు ఆ షాక్లో నుంచి బయటకు రావడానికి తేరుకోవడానికి ఇంకా సమయం పట్టింది కేసీఆర్ గారికి. కాబట్టి నేను ఒకటి ఏం చెప్పదలుచుకున్నంటే, అధికారంలో ఉన్ననాడు కుటుంబ సభ్యులు పోటీలో ఉంటారు, అధికారంలో ఉన్ననాడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరివార సభ్యులు పోటీలో ఉంటారు. మరి ఇవాళ మాత్రమే తప్పని పరిస్థితుల్లో ఇవాళ కొన్ని వర్గాలకు మీరు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారంటే మీ యొక్క ఆలోచన ధోరణి ఏంటో అర్థమవుతుంది. అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే మరొక రకంగా అన్నది. ప్రధానంగా మేము బీసీ బిడ్డలకు న్యాయం చేసినాం, దాదాపు 6 సీట్లేమో కేటాయించినట్టున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో, బీసీలకు సమతుల్య న్యాయం కల్పించడం అంటున్నారు. గెలిచే సీట్లు ఇస్తే బాగుండేది. గెలిచే సీట్లో మీరు అధికారంలో ఉన్న నాడు ఇదే బీసీ బిడ్డలకు ఇచ్చుంటే బాగుండేది. మిమ్మల్ని హర్షించే సమాజం బీసీ సమాజం. కానీ మీ రాజకీయ స్వార్థం కోసం ఎక్కడ టికెట్ ఇవ్వలేనటువంటి వాళ్ళకి ఇవాళ మేము ఇచ్చినామని చెప్పుకోవడం కోసం మాత్రమే ఇవాళ ఆ టికెట్లు ఇచ్చారు తప్ప కేసీఆర్ గారికి ఎక్కడా కూడా బీసీలన్న ప్రేమ లేదు, బీసీలంటే చిత్తశుద్ధి లేదన్నది చాలా ఎగ్జాంపుల్స్ మన ముందు ఉన్నాయి. ఇవాళ బీసీలకు మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? 2200 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే దాంట్లో మీరు ఖర్చు పెట్టినంత 636 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇది నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. బీసీ కార్పొరేషన్లు నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, మళ్ళీ ఎందుకు ఇంకెవరిని బ్లేమ్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని బదనాం చేయమనుకుంటున్నారు? ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. ఇవన్నీ నువ్వు ఇచ్చిన ఆర్టీఐ లెక్కలు, నేను చెప్పేవి కావది. కాబట్టి చెప్పేది ఒక మాట, చేసేది ఇంకొక రకమైన. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లననేది ముమ్మాటికి వాస్తవం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మినిమం ఉనికి చూపాలి కాబట్టి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ తర్వాత తట్టా బేడ చదువుకొని జైలు పోయేటోళ్ళు జైలు పోతారు, వ్యవసాయం చేసుకుంటానే వ్యవసాయం చేసుకుంటాడు. ఇది పక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇది లేటెస్ట్గా కవితకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రణీత్ రావుకు సంబంధించిన అప్డేట్స్ కావచ్చు. స్పష్టంగా చెప్తున్నారు ఇందిరా శోభన్ గారు, భవిష్యత్తులో కల్వకుట్ల కుటుంబం అంతా కూడా జైలుకు వెళ్ళే వాళ్ళు జైలుకి వెళ్తారు, ఇక ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు వ్యవసాయం చేసుకున్నట్టు కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనేది మరి కొద్ది రోజులు వేర్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు.